హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అరటి పండుతో పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ఏంటండి పండుతో పకోడీయా, దాన్ని నూనెలో వేగిస్తారా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక వీడియో చూసి ఇదనేది చేశాను. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. మీరు ఒకసారి చూడండి, ఇంట్లో చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ముందుగా 2 అరటి పండ్లు కట్ చేసి కడిగి తీసుకోండి. వాటిని నూనె మరిగిన తర్వాత అందులో వేసి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయ్యింది అనేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అరటిపళ్ళు అనేవి కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా పీల్ చేయండి. ఆ తొక్క తీసిన అరటిపళ్ళను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఆ ముక్కలు అనేవి పేస్ట్ అయిపోయేలాగా బాగా కలపండి. ఆ తర్వాత అర్ధపావు శనగపిండిని అందులోకి వేసి ముందుగా కలిపి పెట్టిన పేస్ట్లోకి శనగపిండి అనేది బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తే పకోడాలు. మన ఇంట్లో వేసుకుంటాం కదా, అలానే పకోడాస్ వేయండి. మధ్యలో గ్యాప్ ఇస్తూ వేయండి. మరీ దగ్గరగా వేసేస్తే అంటుకుపోయే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది ఒకసారి హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. లేదంటే పకోడా అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు చేయొద్దండి ఈ ప్రాసెస్ అనేది. ఎందుకంటే బయటంతా గోల్డెన్ కలర్ వచ్చేస్తే లోపల మాత్రం అస్సలు ఉడకదు. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ కలపండి. కొన్ని పకోడీస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. వాటిని టర్న్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయ్యాయి కదండి, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాతి రౌండ్ కూడా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేయండి. అంతే అండి, వేడి వేడి అరటిపండు పకోడీ రెడీ. ఈ రెసిపీ అనేది అందరికీ నచ్చుతుందో లేదో తెలియదండి, నాకైతే నచ్చింది. ఫ్లేవర్ బట్టి ఉంటుందండి. అరటిపండు ఎవరైతే బాగా ఇష్టపడి తింటారో వాళ్ళకి ఈ రెసిపీ నచ్చుతుంది, లేదంటే నచ్చదు. నా రివ్యూ అయితే ఇది. బాయ్, థ్యాంక్ యూ.